Hello guys, welcome back to your channel. Today topic is aneurysm. Aneurysm is a composed of stamens. Aneurysm అనేది స్టామిన్స్తో కంపోజ్ అయ్యి ఉంటుంది. ఈచ్ స్టామిన్ విచ్ రిప్రజెంట్స్ ద మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ స్టాల్క్ ఆర్ ఫిలమెంట్ అండ్ అన్ యాంథర్. ఏమంటున్నాడంటే ఈచ్ స్టామిన్కి ఒక స్టామిన్ కనుక చూసుకున్నట్లయితే పైన వైపుగా యాంథర్ ఉంటుంది, కింద థ్రెడ్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుంది, దాన్నే స్టాల్క్ ఆఫ్ ఫిలమెంట్ అంటున్నాడు. ఈచ్ యాంథర్ ఈజ్ యూజువల్లీ బైలోబ్డ్ అండ్ ఈచ్ లోబ్ హ్యాస్ 2 ఛాంబర్స్. ఈచ్ యాంథర్ అనేది యూజువల్గా మనం క్యాజువల్గా చూసుకుంటే 2 లోబ్స్ కలిగి ఉంటాయి అంటున్నాడు. ఈచ్ లోబ్లో 2 ఛాంబర్స్ అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉందనుకుందాం. ఆ బిల్డింగ్లో 2 రూమ్స్ ఉన్నాయి. ఆ 2 రూమ్స్లో మళ్ళీ 4 రూమ్స్గా ఈచ్ రూమ్ 2 ఛాంబర్స్గా డివైడెడ్ చేసినట్టు ఉంటుందన్నమాట. పోలన్ గ్రెయిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ పోలన్ సాక్స్. పోలన్ గ్రెయిన్స్ అనేవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే పోలన్ సాక్స్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఏ స్టెరైల్ స్టామిన్ ఇస్ కాల్డ్ స్టామినోయిడ్. ఈ స్టెరైల్ స్టామిన్ని అంటే మేలు కాదు, ఫీమేల్ కాదు. స్టెరైల్ అంటే 0.5 అని చెప్పుకోవచ్చు మనం. ఈ స్టెరైల్ స్టామిన్ ఇస్ కాల్డ్ స్టామినోయిడ్ అని అంటున్నాడు. ఒకవేళ ఇప్పుడు బిట్లు అడిగితే ఏమని అడుగుతాడంటే ద స్టెరైల్ స్టామిన్ ఇస్ కాల్డ్ యాజ్ అని అడిగినప్పుడు స్టామినోయిడ్ అంటాం. స్టామిన్స్ ఆఫ్ ఫ్లవర్స్ మే బీ యునైటెడ్ విత్ అదర్ మెంబర్స్ సచ్ యాజ్ పెటల్స్ ఆర్ అమాంగ్ దెమ్సెల్వ్స్. స్టామిన్స్ అనేవి మన ఫ్లవర్స్లో చూసుకుంటే స్టామిన్స్ ఆఫ్ ఫ్లవర్స్ మే బీ యునైటెడ్ అంటే ఫ్యూజ్ అయి ఉంటాయి అంటున్నాడు. స్టామిన్స్ అనేవి పక్క అదర్ పార్ట్స్తో కానీ లేదా వాటి అంతటా అవే దెమ్సెల్ఫ్ ఫ్యూజ్ అయ్యి ఉండే అవకాశం ఉంటుంది. వెన్ స్టామిన్స్ ఆర్ అటాచ్డ్ టు పెటల్స్, మనం చూసుకున్నట్టయితే ఫ్లవర్స్లో సెపల్స్ అని పెటల్స్ అని ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. అలాగే వెన్ స్టామిన్స్ ఆర్ అటాచ్డ్ టు పెటల్స్ దేర్ ఆర్ ఎపిపెటాలస్. అవే స్టామిన్స్ పెటల్స్ కనుక కనెక్ట్ అయ్యి ఉన్నాయంటే దేన్ని ఏమంటామంటే ఎపిపెటాలస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే బ్రింజల్ ఆర్ ఎపిపిల్లస్ వెన్ అటాచ్డ్ టు పెరియాంత్ యాజ్ ఇన్ ఫ్లవర్ ఆఫ్ లిల్లీ. అదే ఇప్పుడు లిల్లీలో చూసుకుంటే సెపల్స్ అండ్ పెటల్స్ అని విడిగా ఏముండవు, 2 ఫ్యూజ్ అయి ఉంటాయి. దాంట్లో ఏమంటామంటే ఎపిఫిల్లస్ అని అంటున్నాడు. ద స్టామిన్స్ ఇన్ ఎ ఫ్లవర్ మే బీ ఎయిదర్ రిమైన్ ఫ్రీ ఆర్ మే బీ యునైటెడ్ ఇన్ వేరింగ్ డిగ్రీ. The stamens may be united into a bunch or one bundle monoadolphus as in China rose. ఇక్కడ స్టామిన్స్ అనేవి ఎలా అరేంజ్ అయి ఉంటాయి అంటే ఎలా ఫ్యూజ్ అయి ఉంటాయి అంటే ఒక బండిల్ లాగా ఫ్యూజ్ అయి ఉంటాయి అంటున్నాడు. ఒక బండిల్ లాగా ఫ్యూజ్ అయ్యేదాన్ని మోనోఅడాల్ఫస్ అని అంటున్నాడు. దాన్ని ఎట్లా ఎగ్జాంపుల్ చూసుకుంటే చైనా రోజ్ 2 బండిల్స్, అదే 2 బండిల్స్గా విడివిడిగా 2 బండిల్స్గా ఇప్పుడు ఏంటంటే ఒక 10 స్టామిన్స్ వచ్చేసి ఒక బండిలు, ఒక 10 స్టామిన్స్ వచ్చేసి ఒక బండిలు 2 బండిల్స్గా ఉందంటే డైఅడాల్ఫస్ అంటాడు. దానికి ఎగ్జాంపుల్ పీ ప్లాంట్. ఆర్ ఇంటూ మోర్ దాన్ 2 బండిల్స్ పాలిఅడాల్ఫస్ యాజ్ ఇన్ సిట్రస్. అట్లా కాకుండా ఇప్పుడు ఒక 3 అలా 3 స్టామిన్స్ అనేవి ఒక 3 బండిల్స్ అంటే మోర్ దాన్ 2 బండిల్స్గా బండిల్గా ఫ్యూజ్ అయి ఉంటే దాన్ని పాలిఅడాల్ఫస్ అంటున్నాడు. దాన్ని ఎక్కడ చూస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్. దెర్ మే బీ ఏ వేరియేషన్ ఇన్ ద లెంత్ ఆఫ్ ఫిలమెంట్ విత్ ఇన్ ఎ ఫ్లవర్ యాజ్ ఇన్ సాల్వియా అండ్ మస్టర్డ్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక స్టామిన్స్లో లెంత్ అనేది కూడా వేరియేషన్ ఉంటుంది అంటున్నాడు. దెర్ ఆర్ ఏ వేరియేషన్ ఇన్ ద లెంత్ ఆఫ్ ఫిలమెంట్. ఆ ఫిలమెంట్ అనేది లెంత్ చాలా వేరుగా ఉంటుంది. సిట్రస్లో వేరుగా ఉంటుంది, ఒక చైనా రోజ్లో వేరుగా ఉంటుంది, ఇలా చాలా ఉంటుంది. అలాగా విత్ ఇన్ ఏ ఫ్లవర్ యాజ్ ఇన్ సాల్వియా అండ్ మస్టర్డ్లో చూసుకుంటే చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గైనేషియం అంటే ఇందాక యాంట్రిషియం అంటే మేల్ పార్ట్, గైనేషియం అంటే ఫీమేల్ పార్ట్. గైనేషియం ఈజ్ అ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్లవర్ అండ్ ఈజ్ మేడప్ ఆఫ్ 1 or more కార్పల్స్. గైనేషియం అనేది ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అండ్ ఈ ఫ్లవర్లో ఇట్లా ఏమంటున్నాడంటే ఎట్లా కన్సిస్ట్ అయి ఉంటుందంటే దేంతో మేడ్ అయి ఉంటుందంటే దేంతో మేక్ అయి ఉంటుందంటే కార్పల్స్ అంటున్నాడు. ఏ కార్పల్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts నేమ్లీ స్టిగ్మా, స్టైల్ అండ్ ఓవరీ. ఈ గైనేషియం కార్పల్ని కన్సిస్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట 3 parts. ఏమేంటి అంటే స్టిగ్మా, స్టైలు అండ్ ఓవరీ. స్టిగ్మా అనేది పైన టాప్లో ఉంటుంది, స్టైల్ అనేది ఒక ఫిల్మెంట్ లైక్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుంది, ట్యూబ్ లైక్ స్ట్రక్చర్లో. ఓవరీ అనేది బాటంలో ఉంటుంది. ఓవరీ ఈజ్ ద అన్లార్జ్డ్ బేసల్ పార్ట్.
ఓవరీ అనేది లార్జ్గా ఉంటుంది అండ్ బేసల్ పార్ట్ అంటే బాటంలో ఉంటుంది అండ్ విచ్ లైస్ ద అలాంగేటెడ్ ట్యూబ్ ద స్టైల్. స్టిగ్మా అనేది టాప్లో, స్టైల్ అలాంగేటెడ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ కనెక్ట్ అయ్యే ఓవరీతో ఉండేదాన్ని స్టైల్ అంటుంది. ద స్టైల్ కనెక్ట్స్ ద ఓవరీ టు స్టిగ్మా. స్టైల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే టు కనెక్ట్ టు ఓవరీ టు స్టిగ్మా ఓవరీ టు స్టిగ్మాకి కనెక్ట్ చేస్తూ ఉంటుంది. అదే స్టైల్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుంది. ద స్టిగ్మా ఈజ్ యూజువల్లీ అట్ ద టిప్ ఆఫ్ ద స్టైల్ అండ్ ఈజ్ ద రెస్పెక్టివ్ సర్ఫేస్ ఆఫ్ పోలన్ గ్రెయిన్స్. ఇక్కడ ఏమంటున్నాడంటే స్టిగ్మా అనేది యూజువల్లీ టిప్ ఆఫ్ స్టైల్కి బాగా అప్పర్ వైపులో ఉంటుందన్నమాట, టిప్లో ఉంటుంది. అండ్ ఈజ్ రిసెప్టివ్ సర్ఫేస్ ఆఫ్ పోలన్ గ్రెయిన్స్. ఇది ఏం చేస్తుందంటే పోలన్ గ్రెయిన్స్ అట్రాక్ట్ చేస్తుంది, పోలన్ గ్రెయిన్స్ని తీసుకుంటుంది. ఈచ్ ఓవరీ హ్యావింగ్ వన్ ఆర్ మోర్ ఓవెల్స్ అటాచ్డ్ టు ద ఫ్లాట్ అండ్ క్యాషన్ లైక్ ప్లాజెంటా. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈచ్ ఓవరీ బియర్స్ వన్ ఆర్ మోర్ ఓవ్యూల్స్ అనేవి ఉంటాయి అంటున్నాడు. ఓవరీ లోపల ఓవ్యూల్స్ అనేవి ఉంటాయి అటాచ్ టు ఫ్లాట్ అండ్ క్యాషన్ లైక్ ప్లాజెంటేషన్. అండ్ మోర్ దాన్ వన్ కార్పిల్ ఈస్ ప్రెజెన్స్ దే మే బీ ఫ్రీ. ఇందాక మనం ఆండ్రేషన్లో చూసుకున్నట్టు ఇక్కడ గైనీషియంలో కూడా ఏమంటున్నాడంటే కార్పిల్స్ అనేవి మోర్ దాన్ వన్ కార్పిల్ ఈస్ ప్రెజెంట్ దేర్ ఆర్ మే బీ ఫ్రీ, అంటే ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రీగా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడంటే లోటస్ అండ్ రోజ్ ఫ్లవర్స్లో అండ్ ఆర్ కాల్డ్ అపోకార్పస్. దాన్ని ఏమంటున్నాడంటే ఎపోకార్పస్ అంటాడు. దేర్ ఆర్ టర్మ్డ్ సిన్కార్పస్ వన్ కార్పల్స్ ఆఫ్ ఫ్యూజ్డ్. ఇప్పుడు మనం సిన్కార్పస్ అనేది ఎట్లా అంటామంటే ఆ కార్పల్స్ అన్నీ అనేవి ఫ్యూజ్ అయిపోయి ఉంటే దాన్ని సిన్కార్పస్ అంటాం. యాజ్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మస్టర్డ్ అండ్ టమాటో. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ద ఓవ్యూల్స్ డెవలప్డ్ ఇంటూ సీడ్స్ అండ్ ద ఓవరీ మెచ్యూర్ ఇంటూ ఫుడ్. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ జరిగినాక మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ రెండు ఫ్యూజ్ అయిపోయినాక కలిసినాక ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ద ఓవ్యూల్స్ అనేవి ఎలా డెవలప్ అవుతాయి అంటే డెవలప్ ఇంటూ సీడ్స్. ఓవ్యూల్స్ అనేవి సీడ్స్ లాగా డెవలప్ అవుతాయి అండ్ ఆ ఓవరీ అనేది మెచ్యూర్ ఇంటూ ఒక ఫ్రూట్ లాగా ఫామ్ అవుతుంది. ప్లాజెంటేషన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇన్ ద ఓవరీ ఈజ్ నోన్ యాజ్ ప్లాజెంటేషన్. ప్లాజెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్లాజెంటేషన్ అనేది ఏంటంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ ఇన్ ది ఓవరీ లోపల అరేంజ్మెంట్ అయి ఉన్న ఓవ్యూల్ని చెప్పేదాన్నే ప్లాజెంటేషన్ అంటాం. ద ప్లాజెంటేషన్ ఆర్ ఏ డిఫరెంట్ టైప్స్ నేమ్లీ. ప్లాజెంటేషన్ అనేది డిఫరెంట్ టైప్స్గా నేమ్లా అంటే ఒక దాంట్లో ఇలా ప్లాజెంటేషన్ ఉంటుంది, ఇలా ఓవ్యూల్స్ ఇలా అరేంజ్ ఉంటాయి అని చెప్పేదానికి డిఫరెంట్ టైప్స్గా ఒక 5 టైప్స్గా డిఫరెంట్గా విడగొట్టారు. అవి చూద్దాం ఇప్పుడు. మార్జినల్ ప్లాజెంటేషన్, యాక్సియల్ ప్లాజెంటేషన్, పెరైటల్ ప్లాజెంటేషన్, బేసల్ ప్లాజెంటేషన్, సెంట్రల్ అండ్ ఫ్రీ సెంట్రల్ ప్లాజెంటేషన్. ఇప్పుడు ఫస్ట్లీ ద మార్జినల్ ప్లాజెంటేషన్. ఇక్కడ చూడండి, మనం ఈజీలీ గుర్తుపెట్టుకోవాలంటే అంటే ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ టిప్ ఏంటంటే మార్జినల్ ప్లాజెంటేషన్, యాక్సియల్ ప్లాజెంటేషన్, పెరైటల్ ప్లాజెంటేషన్, ఎంఏపి మ్యాప్ అంటే మార్జినల్ ప్లాజెంటేషన్, యాక్సియల్ ప్లాజెంటేషన్, పెరైటల్ ప్లాజెంటేషన్. అంతవరకు ఆ 3 గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ సెంట్రల్ అండ్ ఫ్రీ సెంట్రల్ ప్లాజెంటేషన్ అండ్ బేసల్ ప్లాజెంటేషన్, ఎఫ్బి ఫ్రీ సెంట్రల్ ప్లాజెంటేషన్ అండ్ బేసల్ ప్లాజెంటేషన్. ఎఫ్బి మీన్స్ ఫేస్బుక్, ఈజీలీ గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఎఫ్బి ఎంఏపి మ్యాప్ అండ్ ఫేస్బుక్ ఓకే. ఎఫ్బి. ఇప్పుడు ఫస్ట్లో ద మార్జినల్ ప్లాజెంటేషన్కి వెళ్ళిపోదాం. ద మార్జినల్ ప్లాజెంటేషన్ ద ప్లాజెంటా ఫార్మ్స్ ఏ రిడ్జ్ అలాంగ్ ద ventral suture of the ovary and the ovules are born on this ridge forming 2 rows as in P. ఇక్కడ ఏమంటున్నాడంటే మార్జినల్ ప్లాజెంటేషన్లో చూసుకున్నట్లయితే ఏమంటున్నాడంటే ఆ మార్జినల్ ప్లాజెంటేషన్ ద ప్లాజెంటా ఫార్మ్ ఏ రిడ్జ్, ఒక రిడ్జ్ అలాంగ్ ద వెంట్రల్ సూచర్, ఒక వెంట్రల్ సూచర్ నుంచి ఒక రిడ్జ్ లాగా అంటే ఒక రాడ్ లాగా ఫామ్ అవుతుంది ఆఫ్ ద ఓవరీలో. అండ్ ద ఓవ్యూల్స్ ఆర్ బోర్న్ ఆన్ దిస్ రిడ్జ్. ఆ ఓవ్యూల్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే ఈ రిడ్జ్ మీద ఫామ్ అవుతాయి. ఫార్మ్స్ 2 రోస్గా ఫామ్ అవుతాయి. యాజ్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పీ ప్లాంట్లో when the placenta is axial, అదే మార్జినల్ ప్లాజెంటా అయిపోయింది. యాక్సియల్ ప్లాజెంటేషన్లో చూసుకుంటే అండ్ ద ఓవ్యూల్స్ ఆర్ అటాచ్డ్ టు ఇట్ ఇన్ ఏ మల్టీలోక్యులర్ ఓవరీ. ద ప్లాజెంటా ఈ సెడ్ టు బి యాక్సియల్ ప్లాజెంటేషన్. మార్జినల్ ప్లాజెంటేషన్ అయితే ఒక రిడ్జ్ లాగా ఫామ్ అవుతుంది. అదే యాక్సియల్ ప్లాజెంటేషన్ అయితే మల్టీలోక్యులర్ ఓవరీ. ద ప్లాజెంటా ఈ సెడ్ టు యాక్సియల్ ప్లాజెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్ చూపిస్తే చూడండి, ఈ ఏ అనేది మార్జినల్ ప్లాజెంటేషన్, బి అనేది యాక్సియల్ ప్లాజెంటేషన్. మల్టీలోక్యులర్ అంటే ఒక మిడిల్లో ఫామ్ అయిపోయింది అనమాట, ఇలా సెకండ్ది ఇలా ఫామ్ అయిపోయి ఉంటాయి బి అనే దానిలాగా. దాన్ని యాక్సియల్ ప్లాజెంటేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ చూసుకుంటామంటే యాజ్ ఇన్ చైనా రోజ్ అండ్ టమాటో అండ్ లెమన్. డిఫరెన్స్ ఇక్కడ మనకి ఏం కావాలంటే మెయిన్గా ఎగ్జాంపుల్స్ కావాలి. ఈ మ్యాటర్ అంత ఏం అవసరం లేదు, ఎక్కువగా ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇన్ పెరైటల్ ప్లాజెంటేషన్ ఎంఏపి మ్యాప్ పి
parietal placentation. The ovules develop on the inner wall of the ovary. ఓవ్యూల్ అనేది ఎక్కడ డెవలప్ అవుతుందంటే ఇన్నర్ వాల్ ఆఫ్ ద ఓవరీ, అంటే మిడిల్లో ఫామ్ అవ్వకుండా వాల్ ఆఫ్ ద ఓవరీ ఆర్ అండ్ పారైటల్ పార్ట్, అంటే వాల్క్ అనేది ఫామ్ అవుతుంది. ఓవరీ ఈజ్ వన్ ఛాంబర్ బట్ ఇట్ బికమ్స్ టూ ఛాంబర్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఫాల్స్ సెప్టమ్. ఓవరీ అనేది వన్ ఛాంబర్తోనే ఉంటుంది, బట్ ఇట్ బికమ్స్ ఎలా మారుతుందంటే టూ ఛాంబర్స్గా మారుతుంది. దేనివల్ల అంటే డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ ఒక ఫాల్స్ సెప్టమ్ లాగా, ఒక లేయర్ లాగా మిడిల్లో ఉంటుంది. దాన్ని ఫాల్స్ సెప్టమ్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మస్టర్డ్ అండ్ హార్జిమోన్. When the ovules are born on central axis and septate are absent. ఇక్కడ ఓవ్యూల్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతుందంటే సెంట్రల్ యాక్సిస్లో ఫామ్ అవుతాయి, సెంటర్లో ఫామ్ అవుతాయి. అండ్ సెప్టెడ్ ఆర్ ఆబ్సెంట్ యాజ్ ఇన్ డయాంథస్ అండ్ ప్రైమరోస్. ద ప్లాజెంటేషన్ ఇస్ కాల్డ్ ద ఫ్రీ సెంట్రల్ ప్లాజెంటేషన్. ఫ్రీ సెంట్రల్ ప్లాజెంటేషన్ అంటే ఇందాక ఎంఏపి మ్యాప్ 3 అయిపోయినాక ఎఫ్బి ఫ్రీ సెంట్రల్ ప్లాజెంటేషన్. ఇదిగో ఈ సి అనేది, ఈ డి అనేది ఫ్రీ సెంట్రల్ ప్లాజెంటేషన్ మిడిల్లో ఫామ్ అవుతుంది అనమాట. ఇన్ బేసల్ ప్లాజెంటేషన్ ద ప్లాజెంటా డెవలప్స్ అట్ ద బేస్ ఆఫ్ ఓవరీ అండ్ ద సింగిల్ ఓవ్యూల్ ఈజ్ అటాచ్డ్ టు ఇట్ యాజ్ ఇన్ సన్ఫ్లవర్ అండ్ మ్యారీగోల్డ్. ఇక్కడ కనుక లాస్ట్లో ఎఫ్బి బేసల్ ప్లాజెంటేషన్లో చూసుకుంటే ద ప్లాజెంటా అనేది డెవలప్స్ అట్ ద బేస్ ఆఫ్ ద ఓవరీ. ఓవరీకి బేస్ వైపులో ఫామ్ అవుతుంది ప్లాజెంటా. అండ్ ద సింగిల్ ఓవ్యూల్ ఈజ్ అటాచ్డ్, ఓన్లీ వన్ ఓవ్యూలే ఉంటుంది టు ఇట్ యాజ్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సన్ఫ్లవర్ అండ్ మ్యారీగోల్డ్. ఆండ్రోషియం అండ్ గైనోషియం అయిపోయింది. ద ఫ్రూట్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్. ఫ్రూట్ అనేది దేనికి సూచన అంటే అసలు ఫ్రూట్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్ అంటే దేనికంటే ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ అని చెప్పడానికి. ఒక ఫ్రూట్ వచ్చిందంటే ఆ ఫ్రూట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఒక ఫ్లవర్ నుంచి వచ్చింది, అంటే ఆ ఫ్లవరింగ్ ప్లాంట్ నుంచి వచ్చింది. ఇట్ ఈస్ మెచ్యూర్ ఆర్ రైప్ అండ్ ఓవర్. మెచ్యూర్ అయింది కానీ అంటే పండిపోయిన ఒక ఓవరీ మెచ్యూర్ టు fruit developed after fertilization. If a fruit is formed without fertilization of ovary, it is called the parthenocarpic fruit. ఒకవేళ ఫెర్టిలైజేషన్ కాకుండా ఒక ఫ్లవర్ అనేది ఫ్రూట్గా చేంజ్ అయ్యింది అంటే దాన్ని మనం పార్థెనోకార్పిక్ ఫ్రూట్ అంటాం. పార్థెనోకార్పిక్ ఫ్రూట్ ఫర్ ఎగ్జాంపుల్ నవ్వేడేస్ ఇప్పుడు ఎక్కువగా దేంట్లో చూసినప్పుడే గ్రేప్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. జనరల్లీ ద ఫ్రూట్స్ కన్సిస్ట్ ఆఫ్ వాల్ ఆర్ పెరికార్ప్ అండ్ సీడ్స్. జనరల్లీ ద ఫ్రూట్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్రూట్లో ఏమేమి కలిగి ఉంటాయంటే కన్సిస్ట్ ఆఫ్ వాల్ ఆ పెరికార్ప్ అండ్ సీడ్స్. ఒక వాల్ అనేది లోపల సీడ్స్ ఉంటే పైన ఒక వాల్ లేయర్లా ఉంది, దాన్ని పెరికార్ప్ అంటాం. ద పెరికార్ప్ మేబీ డ్రై ఆర్ ఫ్లెషీ. పెరికార్ప్ అనేది డ్రైగా ఉండొచ్చు, ఫ్లెషీగా ఉండొచ్చు. వెన్ పెరికార్ప్ ఈజ్ ఏ థిక్ అండ్ ఫ్లెషీ ఇట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ అవుటర్. ద పెరికార్ప్ అనేది థిక్ అని అంటే మందంగా ఉండొచ్చు అండ్ ఫ్లెషీ లేయర్ అంటే స్మాల్ లేయర్లా ఉండొచ్చు. ఇట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ అవుటర్ ఎపికార్ప్, మిడిల్ మీసోకార్ప్ అండ్ ఇన్నర్ ఎండోకార్ప్. దీన్ని ఎలా డిఫరెన్షియేషన్ చేశారంటే ఒక ఫ్రూట్కు ఉన్న అవుటర్ వాల్ని ఎపికార్ప్, ద మిడిల్ లేయర్ని ఎపికార్ప్, మీసోకార్ప్, ఇన్నర్ లేయర్ని ఎండోకార్ప్గా డివైడ్ చేశారు. ఇన్ మ్యాంగో అండ్ కోకోనట్ ద ఫ్రూట్ ఈజ్ నోన్ యాజ్ డ్రూప్. ఇన్ మ్యాంగో అండ్ కోకోనట్ కనుక తీసుకున్నట్లయితే ద ఫ్రూట్ ఈజ్ నోన్ యాజ్ ఏ డ్రూప్ అంటాం. డ్రూప్ అనే దాని కిందకి ఈ రెండు వస్తాయి. దే డెవలప్ ఫ్రమ్ మోనోకార్పులరీ సుపీరియర్ ఓవరీ అండ్ ఆర్ వన్ సీడెడ్. ఇది ఎక్కడి నుంచి డెవలప్ అవుతుందంటే మ్యాంగో అండ్ కోకోనట్ సీడ్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతుందంటే దే డెవలప్ మోనోకార్పల్, ఒకే కార్పల్. ఆండ్రిషియం, గైనీషియం. ఆండ్రిషియం అనేది స్టామిన్ అంటాం, గైనీషియం అనేది కార్పల్ అంటాం. ఒకే కార్పల్ నుంచి ఒకే ఓవరీ నుంచి ఫామ్ అయ్యి అది సుపీరియర్ ఓవరీ నుంచి ఫామ్ అయ్యి అండ్ ఆర్ వన్ సీడ్ అంటే వన్ ఓవెల్ కలిగి ఉంటుంది దీంట్లో మ్యాంగో అండ్ కోకోనట్. ఇన్ మ్యాంగో ద పెరికార్ప్ ఈజ్ వెల్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ అండ్ 3 లేయర్స్. చూద్దాం ఇక్కడ మ్యాంగో చూసుకుని ఎపికార్ప్, మిసోకార్ప్, సీడ్ అండ్ ఎండోకార్ప్. ద outer layer is epicarp, middle layer is mesocarp, inner layer is endocarp. Outer thin epicarp, mesocarp, endocarp. The outer thin epicarp, a middle fleshy edible mesocarp and an inner stony hard endocarp. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఇక్కడ ఏ మిడిల్ ఫ్లెషీ ఎడిబుల్ పార్ట్ విచ్ ఈస్ అని అడిగినప్పుడు మీసోకార్ప్, ఎపికార్ప్, మీసోకార్ప్, ఎండోకార్ప్. ఓకే. ఇన్ కోకోనట్ విచ్ ఈజ్ ఆల్సో ఏ డ్రూప్. కోకోనట్ అనేది కూడా డ్రూప్ కిందకే వస్తుంది. ద మీసోకార్ప్ ఈజ్ ఫైబ్రస్ అంటే మిడిల్ లేయర్ అనేది ఎలా ఉంటుందంటే ఫైబ్రస్తో ఉంటుందన్నమాట. ద సీడ్ చూసుకుంటే ఫ్రూట్లో ద ఓవ్యూల్స్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ డెవలప్ ఇంటూ సీడ్. ద ఓవ్యూల్స్ అనేవి ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ జరిగినాక ఒక ఫ్రూట్లో ఓవరీలో ఓవ్యూల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ ఓవ్యూల్స్ అనేది ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ జరిగినాక డెవలప్ ఇంటూ ఎలా డెవలప్ అవుతాయి, సీడ్స్ లాగా డెవలప్ అవుతాయి. ఏ సీడ్ ఈజ్ మేడప్ ఆఫ్ అండ్ సీడ్ కోట్ అండ్ అండ్ ఎంబ్రియో. ఆ సీడ్ అనేది ఎలా మేడప్ అయి ఉంటుందంటే సీడ్ కోట్, ఆ సీడ్ మీద ఒక సీడ్ కోట్ లాగా ఒక లేయర్ లాగా ఫామ్ అయి ఉంటుంది అండ్ ఎంబ్రియో కలిగి ఉంటుంది. ద ఎంబ్రియో ఈజ్ మేడప్ ఆఫ్ ఏ రాడికల్ అండ్ ఎంబ్రియోనల్ యాక్సిస్ అండ్ 1 or 2 cotyledons. 1 or 2 cotyledons. 1 cotyledon
వన్ కొటిల్డాన్ ఎక్కడ ఉంటుందంటే వీట్ ఆర్ మెయిజ్. వన్ కొటిల్డాన్ అంటే ఇప్పుడు సీడ్ చూసుకుంటే 2 లేయర్లా ఉంటుంది. అదే ఆ కొటిల్డాన్ ఏంటంటే 2లా ఉంటుంది. ఇప్పుడు వీటిలో చూసుకున్నామంటే గోధుమల్లో ఒకటే సీడ్ ఉంటుంది, దాని మిడిల్లో కట్ చేయడం కూడా. మెయిజ్లో కూడా అంతే. అదే ఆ 2 కొటిల్డాన్స్ చూసుకుంటే గ్రామ్ ఆర్పి ఎలాగంటే ఇప్పుడు గ్రౌండ్ నట్ తీసుకుంటే ఇట్లా మధ్యలోకి కట్ చేయగల 2 పీసెస్గా ఫామ్ అవుతాయి. దాన్ని డైకోటిల్డాన్ అంటాం. 2 కొటిల్డాన్స్ అంటాం. మోనోకోటిల్డాన్, డైకోటిల్డాన్ని మనం ముందుకెళ్ళే ముందు చూస్తాము, దాన్ని కూడా చూపిద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ డైకోటిల్డాన్ సీడ్స్తో స్టార్ట్ చేద్దాం. ఇగో చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ డైకోటిల్డాన్. ద అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ ఏ సీడ్ ఈజ్ ఏ సీడ్ కోట్. ద అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ ఏ సీడ్, ఒక సీడ్ ఉందనుకో, దానికి అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ ఏ సీడ్ ఒక లేయర్ ఉంటుంది, దాన్ని సీడ్ కోట్ అంటాం. ద సీడ్ కోట్ హ్యాస్ 2 లేయర్స్. సీడ్ కోట్కి మళ్ళీ 2 లేయర్స్ ఉంటుంది. ద అవుటర్ లేయర్ ఈస్ టెక్స్ట్రా అండ్ ద ఇన్నర్ లేయర్ ఈస్ టెగ్మన్. ద సీడ్ అనేది సీడ్ పైన ఒక లేయర్ ఉంటుంది, దాన్ని సీడ్ కోట్ అంటాం. ఆ లేయర్కి మళ్ళీ 2 ఫేసెస్ ఉంటాయి అనమాట, దాన్నే 2 లేయర్స్ అంటున్నాడు. దానికి అవుటర్ సైడ్ ఉండేది టెక్స్టా, ఇన్నర్ సైడ్ ఉండేది టెగ్మా. ద హైలం ఈజ్ ఎ స్కార్ ఆన్ ది సీడ్ కోట్ త్రూ విచ్ ద డెవలపింగ్ సీడ్ వేర్ అటాచ్డ్ టు ద ఫ్రూట్. ద హైలం అనేది ఈజ్ ఎ స్కార్ అంటే ఒక పోర్ లాగా ఉంటుంది అనమాట సీడ్ కోట్ మీద, ఆన్ ద సీడ్ కోట్ through which the developing seeds were attached to the fruit. ఇది ఎందుకు హెల్ప్ చేస్తుందంటే ఇప్పుడు సీడ్ అనేది ఫామ్ అయినాక ఆ సీడ్ అనేది ఫ్రూట్కి అటాచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అబౌవ్ ద హైలం ఈజ్ ఏ స్మాల్ పోర్. అబౌవ్ ద హైలంకి కొద్దిగా పైగా చూసుకున్నట్లయితే ఏముంటుందంటే ఒక స్మాల్ పోర్ ఉంటుందంట, దాన్నే మైక్రోపైల్. ఇక్కడ చూడండి, పిక్చర్లో చూసుకోండి మీరు, ఇక్కడ పిక్చర్లో ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది. మైక్రోపైల్ అంటున్నాడు. విత్ ఇన్ ద సీడ్ కోట్ ఈజ్ ఏ ఎంబ్రియో. విత్ ఇన్ ద సీడ్ కోట్ లోపల ఏముంటుందంటే ఎంబ్రియో కన్సిస్టింగ్ ఆఫ్ ఏ ఎంబ్రియోనల్ యాక్సిస్ అండ్ 2 కొటిల్డాన్స్. ఎంబ్రియోనల్ యాక్సిస్ అండ్ 2 కొటిల్డాన్స్. ఇప్పుడు డైకోటిల్డాన్స్ చూస్తున్నాం కాబట్టి మనం విత్ ఇన్ ద సీడ్ కోట్ ఏముంటుందంటే ఎంబ్రియో కలిగి ఉంటుంది, కన్సిస్ట్ ఆఫ్ ఎంబ్రియోనల్ యాక్సిస్. ఒక గీతలాగా ఈ మధ్యలో ఉన్న గీతలాగా దాన్ని ఎంబ్రియోనల్ యాక్సిస్ అంటాడు. అండ్ 2 కొటిల్డాన్స్ కలిగి ఉంటాయి. ద కొటిల్డాన్స్ ఆర్ ఆఫ్టన్ ఫ్లెషీ అండ్ ఫుల్లీ ఆఫ్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్. ద కొటిల్డాన్స్ అనేవి ఆఫ్టన్ ఫ్లెషీగా ఉండొచ్చు అండ్ ఫుల్లీ ఆఫ్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్. ఫుల్గా ఫుడ్ని స్టోర్ చేసుకొని ఉండొచ్చు. అట్ ద 2 ends ఆఫ్ ద ఎంబ్రియోనల్ యాక్సిస్ ఆర్ ప్రెజెన్స్ ద రాడికల్ అండ్ ఫ్యూమ్యూల్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్లో కలర్లో కనిపిస్తున్న పిక్చర్ చూడండి. దీంట్లో చూసుకున్నట్లయితే ఏం కనిపిస్తుంది అంటే రాడికల్ అండ్ ఫ్యూమ్యూల్. ఇక్కడ ద ఎంబ్రియోనల్ యాక్సిస్ అట్ ద 2 ends ఆఫ్ ద ఎంబ్రియోనల్ యాక్సిస్, టాప్ ఎండ్ అండ్ బాటమ్ ఎండ్ ఆ ప్రెజెన్స్ ఆఫ్ ద రాడికల్ అండ్ ఫ్యూమ్యూల్. టాప్ ఎండ్ వచ్చే ఫ్యూమ్యూల్ అండ్ బాటమ్ ఎండ్ వచ్చేసి రాడికల్. ఇక్కడ పిక్చర్ చూడండి ఒకసారి, అర్థమవుతుంది. ఫ్యూమ్యూల్ ఇన్ సమ్ సీడ్స్ సచ్ యాజ్ కాస్టర్ ద ఎండోస్పర్మ్ ఫార్మ్స్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ సమ్ సీడ్స్, కొన్ని సీడ్స్లో సచ్ యాజ్ కాస్టర్ కనుక తీసుకుంటే ద ఎండోస్పర్మ్ ఫార్మ్డ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ డబుల్ ఫెర్టిలైజేషన్. మామూలుగా సింగిల్ ఫెర్టిలైజేషన్ జరిగితే ఒక సీడ్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ డబుల్ ఫెర్టిలైజేషన్ జరిగినాక ఎండోస్పర్మ్ ఫామ్ అవుతుంది. ఈజ్ ఏ ఫార్మ్ స్టోరింగ్ టిష్యూ అండ్ కాల్డ్ ఎండోస్పర్మిక్ సీడ్స్. దీన్ని ఏమంటున్నాడంటే ఎండోస్పర్మిక్ సీడ్స్ అంటున్నాడు. ఇన్ ప్లాంట్స్ సచ్ యాజ్ బీన్, గ్రామ్ అండ్ పీ, the endosperm is not present in mature seeds and such seeds are called as non-endospermic seeds. For example, non-endospermic seeds के example अड़िते bean, gram and pea. Endospermic seeds अड़िते castor. Okay. స్ట్రక్చర్ ఆఫ్ మోనోకోటిల్డాన్ సీడ్స్. స్ట్రక్చర్ ఆఫ్ డైకోటిల్డాన్ అయిపోయింది. ఇప్పుడు మోనోకోటిల్డాన్ అంటే సింగిల్ పీస్ ఉండదు. ఇందాక 2 పీస్ ఇట్లా 2 ఉన్నాయి కదా, ఇట్లా మధ్యలో కట్ చేస్తే అలా ఉండదు అనమాట, ఓన్లీ సింగిల్ ఉంటుంది. చూద్దాం దానికి ఎగ్జాంపుల్ మైజ్ వస్తుంది, రైస్ వస్తుంది, వీట్ వస్తుంది, సింగిల్ సీడ్ ఉన్నదని. జనరల్లీ మోనోకోటిల్డాన్ సీడ్స్ ఆర్ ఎండోస్పోమిక్. అన్ని మోనోకోటిల్డాన్ సీడ్స్ జనరల్గా ఎండోస్పోమికే ఉంటుంది, నాన్ ఎండోస్పోమిక్ రేర్లీ ఉంటుంది. బట్ సమ్ యాజ్ ఇన్ ఆర్చిడ్స్ ఆర్ నాన్ ఎండోస్పోమిక్. ఫర్ కొన్ని ఆర్చిడ్స్లో నాన్ ఎండోస్పోమిక్ అన్న. ఇన్ ద సీడ్స్ ఆఫ్ సెరల్స్ సచ్ యాజ్ సెరల్స్, గ్రెయిన్స్లో మనం చూసుకుంటే సచ్ యాజ్ మైజ్, ద సీడ్ కోట్ ఈజ్ మెంబ్రైన్. మైజ్ అంటే మొక్కజొన్న. సీడ్ కోట్ ఈజ్ ఏ మెంబ్రైన్. సీడ్ కోట్ అనేది ఒక మెంబ్రైన్ అంటే థిన్ లేయర్తో కలిగి ఉంటుంది. అండ్ జనరల్లీ ఫ్యూజ్డ్ విత్ ఫ్రూట్ వాల్కి ఫ్యూజ్ అయి ఉంటుంది. ద ఎండోస్పర్మ్ ఈజ్ బల్కీ అండ్ స్టోర్ ఫుడ్. ద ఎండోస్పర్మ్ ఈజ్ బల్కీ అంటే ఎక్కువగా స్టోర్ అయి ఉంటుంది, దాంట్లో ఫుడ్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఎందుకంటే జనరల్లీ మోనోకోటిల్డాన్ సీడ్స్ ఆర్ ఎండోస్పర్మిక్ సీడ్స్. ద అవుటర్ కవరింగ్ ఆఫ్ ఎండోస్పర్మ్ separates the embryo by a proteinaceous layer called the alveolar layer. ఇక్కడ ఇంపార్టెంట్,
ద ఔటర్ కవరింగ్ ఆఫ్ ఎండోస్పోమ్. ఆ ఎండోస్పోమ్ని కవర్ చేస్తూ ఔటర్ లేయర్ ఉంటుంది కదా, దాన్ని సపరేట్ చేస్తూ ఎంబ్రియోని సపరేట్ చేస్తూ ఒక ప్రొటీషనస్ లేయర్ ఉంటుంది. దాన్నే ఆల్వెలరీ లేయర్ అంటాం. ద ఎంబ్రియో ఈజ్ ఏ స్మాల్ అండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఏ గ్రూ at one end of the endosperm. It consists of one large and shield-shaped cotyledon is known as the scutellum and a short axis with a fumule and a radicle. The fumule and radicle are enclosed in sheaths which are called coleoptile and coleorhiza respectively. ఇక్కడ ఏమంటున్నాడంటే చూద్దాం. ద ఎంబ్రియో ఈజ్ ఏ స్మాల్గా ఉంటుంది అండ్ చిన్నగా ఉంటుంది అండ్ సిచ్యువేటెడ్ ఇన్ ద గ్రూ అట్ వన్ ఎండ్ ఆఫ్ ద ఎండోస్పమ్. ఇక్కడ చూద్దాం స్ట్రక్చర్ ఆఫ్ మోనోకోటిలన్ సీడ్స్. ఇక్కడ చూసుకుంటే రైస్, ఇది వీటిలో చూసుకుంటే ఇదిగో ఇక్కడ ఇది ఈ కింద పార్ట్లో వచ్చేసి ఎంబ్రియో, అనమాట. ఓకే, ఈ మెయిజ్లో అంతగా కనపడదు, చూద్దాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వన్ లార్జ్ అండ్ షీల్డ్ షేప్డ్ కొటిలన్ ఈజ్ నోన్ యాజ్ స్కుటిల్లం. ఇక్కడ ఒక షీల్డ్ షేప్డ్ కొటిల్డాన్ ఉంది కదా, దాన్నే స్కుటిల్లం అంటాం. ఈ మధ్యలో మిడిల్లో ఒక లేయర్లా ఉంది కదా, ఈ పైది కాకుండా ఈ కింద దాన్ని స్కుటిల్లం అని అంటాం మనం. అండ్ ఈ షార్ట్ యాక్సిస్ విత్ ఫ్యూమ్యూల్ అండ్ రాడికల్. ఇక్కడ చూసుకుంటే ఇదిగో షార్ట్ యాక్సిస్ విత్ ఫ్యూమ్యూల్ అండ్ రాడికల్ లోపల ఉంటుంది, ఫ్యూమ్యూల్ అండ్ రాడికల్. ఇక్కడ ఫ్యూమ్యూల్ని కవర్ చేస్తూ కొలియోప్టైల్ ఉంటుంది, రాడికల్ని కవర్ చేస్తూ కొలియోరైజా ఉంటుంది. ఇక్కడ చూసుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ ఏంటంటే ఫ్యూమ్యూల్ కవర్స్ విత్ కొలియోప్టైల్, రాడికల్ ఫ్యూమ్యూల్ అండ్ రాడికల్. ఫ్యూమ్యూల్ ఈజ్ ద అప్పర్ పార్ట్, రాడికల్ ఈజ్ ద లోయర్ పార్ట్. ఫ్యూమ్యూల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ స్టెమ్, రాడికల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ రూట్. ఇక్కడ చూసుకుంటే ఫ్యూమ్యూల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ స్టెమ్, రాడికల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ రూట్. ఫ్యూమ్యూల్ ఈజ్ కవర్ విత్ కొలియోప్టైల్, రాడికల్ ఈజ్ కవర్ విత్ కొలియోరైజా. ఇక్కడ మటుకి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ షీల్డ్ షేప్డ్ కొటిల్డాన్, ఒక షీల్డ్ షేప్డ్ కొటిల్డాన్ ఉంటుంది, దాన్ని ఏమంటాం, స్కుటిల్లం అంటాం. A proteinous layer is covered with the outer layer of the endosperm is the alveolary layer. Seed coat and fruit wall, దీన్ని ఎండోస్పోమ్ అంటున్నాడు పైన దాన్ని. ఇంతటితో అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో సెమీ టెక్నికల్ డిస్కషన్ ఆఫ్ యూర్ టైపికల్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూద్దాం. సారీ ఫర్ లేట్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.